హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా ఇవాళ ఈ ఆకనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎత్తిచ్చిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుములు నోయంగా మెడలు నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నా కన్ను మరి కథ మొదలు పెడతాను నా తల్లి. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథనైనా ప్రారంభమైతుంది. ఇక కొద్దిసేపు మౌనం పాటించాలి. మౌనం పాటించమన్నారని చెప్పి ఎవరి ఇంటికాలు పోయారు, వాళ్ళ టెంటు గుంజలే దిక్కైతే ఇక కథ మొదలు పెడతాను. స్వామి రామ రామనే రామ రామనే రామ రామ
పట్నమే పట్నం శుభసేన పట్నం శుభసేన పట్నం నీ పరిపాలన చేసేటోడు రాజురా నదీరా రాజు శుభసేన రాజురా అలలల్లా రాజు భార్య భార్య సుభద్రాదేవిరా అయ్యో ఆడివిల్ల సుభద్రాదేవి పోయమ్మారారా ఆడివిల్ల సుభద్రాదేవి పోయమ్మారారా ఏడు మీద ఎడ్ల మందలు వాళ్ళకున్నాయేవా అగో భూలోక నగరం మీద పార్వతి పరమేశ్వర భక్తులు అనేకులున్నారట అగో పార్వతమ్మ వేలేది పంచన్యగిరుడు బ్రహ్మదేవుడు వేలేది బ్రహ్మ కంచి పట్టం సురాన 33 పట్ట దేవతలు ఎవరేల పట్టాలు వారేలుతున్నారు ఎవరేల ద్వాపారం వారేలుతున్నారు నా భూలోక నగరం మీద కాదే అగో పట్నమే పట్నం శుభసేన పట్నాన్ని పరిపాలన చేసేటోడు రాజు రణధీర రాజు శుభసేన రాజురా అతనొక్క భార్య అమ్మో అమ్మా అగో అల్లిరాని కన్నా అందమైనది పార్వతమ్మ కన్నా పసందురాలు సీతాదేవి కన్నా చిత్రమైన ఆడివిల్ల సుభద్రాదేవి ఏటి మీద ఎట్ల మందలు ఉన్నాయి కూటి మీద గుర్రాల మందలు చిన్న గుట్టల మీద చిన్న లాగల మందలు పెద్ద గుట్టల మీద పెద్ద లాగల మందలు ఉన్నాయి ఆగులు గోగులు వచ్చోటి ధనము ద్రవ్యం ఉన్నది కానీ ఎక్కిసుడు ఎన్ని మేడలు తీసుడ బంగారు మేడలు ఉన్నాయి కానీ అగో అమ్మంట విలువ ఆడివిల్ల లేదు బాపంట విలువ వచ్చిన కొడుకు లేక భార్య భర్తలు ఇద్దరు కోటికి బళ్ళు కట్టి కొల్లారు నోములు లేవంగా ఒక దేవుడు మెచ్చిండు వరవాడి కట్టిండు పరాకురుడు మెచ్చిండు పలవాడి కట్టిండు వాళ్ళ గర్భవాసం ఒక్కగానో ఒక కొడుకు పుట్టిండు మూడేళ్ళ 21 దినం దగ్గర వచ్చిన్నాడు వేదము తెలిసిన వేద బ్రహ్మల విలువ నంపిన్ను ఇది నక్షత్రాలు పిలగాని జలవనామం ఎప్పుడు కళ్ళ చూచిన్ను వచ్చినటువంటి బ్రహ్మల్ని పిలగాని పేరు ఏమంట పేరు పెట్టిన్ను పిలగాని పేరు ఉమంత మారదంట పేరు పెట్టిన్ను ఇంత వింత పిలగాడు మనం ఆగుతారు రోజులాగా మనం ఆగిన గాని కాలం అనేది ఆగబోదు
పిల్లగాడు 5 ఏళ్ళ పిల్లగాడు అయింది ధర్మ స్కూల్ బళ్ళల్లో కొత్త ఇంటికి వస్తున్నాడు ద్వితీయ బుద్ధులు పిల్లగాడు ఎప్పుడు నేర్చుకున్నాడు 5 ఏళ్ళ పిల్లగాడు పోయి 12 ఏళ్ళ కొడుకు ఎప్పుడు పెరిగిండో అగో 12 ఏళ్ళ కొడుకు పోయి 18 ఏళ్ళ కొడుకు పెరిగిండు అప్పటికైనా ఇప్పటికైనా తండ్రి దొడుక్కునే కాలు చెప్పు కొడుకు కత్తే కొడుకేమో పెళ్లిడికి ఎదిగినట్టు తల్లి దొడుక్కునే జాకెట్ బిడ్డ కత్తే బిడ్డ ఏమో పెళ్లిడికి ఎదిగినట్టు అయినా ఇప్పటి వెనకటి కాలం కాదు వెనకటి దినం కాదు కంప్యూటర్ పుట్టింది కాలం మారింది ఇవాళ రేపు ఎదిగిన కొడుకు ఇంటి మీద ఉండడానికి ఇంటి వెనకనే పెళ్ళాన్ని ఎంకలాడుకుంటాను ఎదిగిన బిడ్డ ఇంటి మీదనే ఉన్నది అనుకో ఇంటి ముంగట్నే లవర్ని ఎంకలాడుకుంటాంది అర్ధరాత్రి 12-1 గంటకు ఫోన్లు వస్తాను తల్లి అంటది బిడ్డకి ఇప్పుడు ఎక్కడదే ఫోన్ అంటే అది కంపెనీ ఫోనే మమ్మీ అది కంపెనీ ఫోన్ అంటుంది అయినా కొంపలు ముంచుకపోతాన్నది నా కొడుకు 18 ఏళ్ళ కొడుకు అయిన నా కొడుకు లక్షల చేస్తావు లేకపోతే వాళ్ళ వేసి లేపుకోనే పోతాడు కొడుకులాగా చెప్తానని తూర్పురాజుల పిల్లని అటువంటి కోడలు శశిరేఖ నిమ్మలు కొట్టి నీడలేసి ఆకాశవంతరులు భూదేవరంత గజ్జలు పచ్చనాకు పందులు వెండి వెలుగులు బంగారు శ్రీమెత్తలు పెట్టి వాళ్ళు లగ్గం లగ్గం జరిగినాక అట్లా నిలవారం కొద్ది ఎప్పుడు గడిచిపోయిందో భారతదేశంలో గొప్ప పండుగ ఉంటదమ్మా ఏడాదికి 12 పండుగలు అన్ని పండుగలల్ల కన్నా బహు గొప్పైన పండుగ భారతదేశం లోపల పెద్దలకు వచ్చేది పెద్దరమాస బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ పిల్లగళ్ళకు వచ్చేది పీరీల పండుగ అగో పండుగ చిన్నాడు కోడలు శశిరేఖ అత్తమ్మ బేటికి వచ్చి అత్తమ్మ నవగారింటికి పోతా నేను బతుకమ్మ పండుగ వచ్చిందని 500 రూపాయలు ఇచ్చింది కోడలు నిల్లగొట్టినాక ఇంటి లోపల ఆడివిల్ల సుభద్రాదేవి ఇళ్ళ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు నేను పెద్ద బతుకమ్మ పట్టుకపోతే చిన్న కాదారి గౌరమ్మ పట్టుకచ్చడానికి నాకొక్క ఆడివిల్లలేపాయన నాకు ఆడివిల్లతోనే ఇయ్యమన్నారమ్మ ఆడివిల్లతోనే కయ్యం ఆడివిల్లలు లేని విల్లు అమ్మవాస చీకటి కూరాడులే నిల్లు కురుచున్న దోషం నీరాడులే నిల్లు నిలబడ దోషం అంటారు అని అర్ధగంట చేపు కలకల కలకల కన్నీరు తీసింది అందుకొరనకే అంటారమ్మా అడవిలవాడి ఏడవరాదు అత్తలేని సుట్రికం ఇయ్యరాదు అడవిలవాడి ఏడితే ఊకుండు అనే మానవుడు లేడు ఆత్మలేని సుట్రికం చేస్తే రమ్మానిత్తారే షన్న మెట్టే మానవుడు లేపాయన ఎంతసేపు ఒక్కదాన్ని బాధపడాలి రంది లేక నా భర్త రాజ్యం వెళుతున్నాడు నా భర్త కటల్లకి ఇంటికి వచ్చినాక ఒక్కగానో ఒక్క కొడుకున్నాడు కొడుకు తోడ ఆడవిల్ల సంతాన పొలం తెచ్చుకున్న ఆడిదాన్ని కావాలా అని భర్త రాక కొరానికి ఎదిరి చూస్తున్నది సుభద్రాదేవో హగు ఆడవిల్ల సుభద్రాదేవి భర్త రాక కొరానికి ఎదిరి చూడని గాని రాజ్యాన రాజు తొడి మీద బల్లెం పెట్టి రామరామంట రాజ్యం వెళుతున్నాడు దేవదేవంట దేశం వెళుతున్నాడు నెలకు 3 కుంభ వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు వండుతున్నాయి అచ్చాడాకు పడతలేడు భిక్షగాడేవాడు కనబడతలేడు దానం చేద్దామంటే దరిద్రుడు అనేవాడు కనబడతలేడు ఏ మొగోడైనా గాని ఊరికే ఓని పల్లెకే ఓని ఆ కటళ్లకు భార్య చేతి కవలమంతా అన్నానికి పట్టవాటి ఇంటికి రావాల్సిందే నేను పోయి నేను వస్తానా అని ఆ కచ్చిరి చిన్న మంత్రి రావన్న చేతులు పెట్టిండు వారి మంత్రి రావన్న కుర్చీ వచ్చిందని కుర్చానంద పడకు పదవచ్చిందని పక్కపక్క నవ్వకుర వారి దానం అనేది ఇచ్చడని పదార్థం ధర్మం అనేది ఇచ్చడని పదార్థం దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు నేను పోయి నేను వస్తానా అని అగ రాజు ఎక్కే గుర్రం మాలగామ గుర్రం మాదర చోది మగ్యం కొల్లరు డాగు మెత్తలు కొంగలాది కొయ్యల పామరాది బల్యము
ఇట్టా వస్తున్నాడు శివనందానవ దైవ రామ 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 దేవయమాను భర్త వచ్చి రాకడైనా రామ 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 పరగల్ల చూసినాదో రామ 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 భర్త వచ్చేది రాకడ భార్య కళ్ళ చూసింది అందుకే అంటారు ఎడ్డివాడు భర్తాని ఎక్కిరియ రాదు గుడ్డివాడు భర్తాని గురియ రాదు అంటారమ్మ ఎడ్డోడైన నా భర్తే గుడ్డోడైన నా భర్తే ముసలోడైన నా భర్తే ముడిగోడైన నా భర్తే భర్తను పట్టుకొని పొత్తులు తిని పోరాడిన దాన్ని ఆడదంటారమ్మా అత్తమామ సేవలు ఎత్తుగా ఏసేటి అల్లిరా అని భర్త సేవలు బహు గొప్పగా ఏసే భాగ్యవతి సత్గుణాలు కలిగిన చక్కని సుభద్రాదేవి నా భర్త వస్తున్నాడా అని చేతులు నీ వల్లి చెమ్ముతోని ఉదిగాలు బుక గుల్లాలు గంధమా కస్తూరి పట్టుకున్నదమ్మా ఆగు అత్తమామ సేవలు ఎత్తుగా ఏసి అల్లిరాని భర్త సేవలు బహు గొప్ప ఏసే భాగ్యవతి సద్గుణాలు కలిగిన చక్కని సుభద్రాదేవి ఆగో భర్త ఎదురుషా వల్ల బయలెళ్ళి వస్తున్నదా పొద్దు పోదుళ్ళు రెండు పొద్దులే రెండో ఇవన్నా పోయిలా బేటీకైనా భార్య పైన వెళ్ళే గంటల్లా దర్వాజాలు ఘనముగా దాటేనా భర్త ఉన్న బేటీకైనా భార్య
నాది వందనాలు ఎత్తనా బలందు తిరిగి నోది దండాములు ఎత్తనా భర్త బలాల కాడ భార్యలు నాదా ఏంది పెళ్ళ రోజాక రోజు నీ కాళ్ళు కడుగుతాన్న నీ కాళ్ళ కట్టెల్లో పోను ఏమైంది కడిగి నా చేతులు పోతాను కడుగుతా నీ కాళ్ళకున్నా ఆ గజ్జలు అడుగుతున్నాయి కానీ అడిగితే మొన్న కొత్త చేసిన నీ కాళ్ళు పాడబడా అవి పోనడు అడిగినాయి కాదా నడివి గిరిగినాయి కాదా ఓ పిల్లవా ఇరుగుటానికి ఇవేమో నేను అనుకుంటాను ఇత్తడనుకుంటున్నావా ఓ లల్లి మీరు ఉన్నదే 10 మంది కోళ్ళు పొడుచుకున్నట్టు పొడుచుకుంటారు పిల్లవా ఇవేమో నేను అనుకుంటాను ఇత్తడనుకుంటున్నావా రోజు కూరికి కథ కోతాను కథ లత్తురు అని ఇలా శివరాత్రి అప్పటికి ఏం తీయలేదు కానీ రోజు తినాల కడికి పోతే బకెటెడు కూర ఇస్తారు బంధుకు పెడతారు రోజు 2 పుల్లు బాటలు 4 బీర్లు ఇస్తారు ఉప్పు కారం నిన్న చెత్తారు రోజంత ఊరుకుంటే వస్తుంది కానీ ఇది ఎక్కడ ఇరుగుతుంది ఇది ఎక్కడ అరుగుతుందేనా బుద్ధి నువ్వు టెన్షన్ పెట్టుకోకే ఇవాళ మనం కథకు రాంగా రాంగా ఈ మందమర్రి కాడ బస్ స్టాండ్ లో ఓ మనిషిని చూసినా ఆ మనిషి కాళ్ళకు ఏళ్ళు లేవు చేతులకు ఏళ్ళు లేవు అది ఏం రోగం అంటావు అది కుట్టాది రోగం అంట గా కుట్టాది రోగం నీకెన్నడత్తదో నీ కాళ్ళ ఏళ్ళు ఎప్పుడు ఊసిపోతాయో ఏళ్ళు ఎప్పుడు ఊసిపోతాయో ఈ కడుగుడు బాధ నాకెన్నడు వస్తుందో నా అయ్యా పెళ్ళంగా అడిగితే వాళ్ళ కాళ్ళేళ్ళు ఊసిపోలేదు చేతులేళ్ళు ఊసిపోలేదు పూర్వ జన్మలో ఏం పాపం వేసుకుర్రో ఈ జన్మ లోపల కొన్ని కుష్టాది రోగం కలిగింది చేతులేళ్ళు ఊసిపోయినాయి కాళ్ళేళ్ళు ఊసిపోయినాయి ఒకవేళ గిట్లగా రోగం నాకత్తే రేపటి కాడికెళ్ళి నీ కంచమేరు మంచమే లేవు నేను కంచం ఏరైతే బతుకుతా కానీ మంచం ఏరైతే అసలుకే బతుకా భర్త ఊడి ప్రారంభం ఎడమ ప్రారంభము గడిగి ఎడమ గుర్లు చూసినా నాదా ఇదేం పోయింది కడుగుడానికి నేనే ఉంటిన అంగట్ల గంగెద్దు దాపినట్టు దాపుతాడు నా నిలువెల్ల భర్తకైనా నీ వల్లి ఇచ్చనా నిలువెల్ల భర్తకైనా నీ వల్లి ఇచ్చనా రావయ్యా నే నాదుడా నా రాజా శేఖరా శివరాత్రి ఇలా బందే నీకు ఇంకా ఆసోకు కూడా ఉన్నదా అసలు ఏం నాకుంటాను ఇయ్య రావయ్యా నే నాదుడా నా రాజా శేఖరా రమ్మని చెప్పి భర్తను తీసుకొని బంగారు భవంతుల పేటికి వచ్చానా బంగారి భవంతుల లోపటి అటు మిద్దల్లో నంపు మేడల్లా కన్న తల్లి 60 అడుగుల అనేది మధ్య కట్టి 6 అడుగుల పెరుగుతోటి భర్తకు బొజ్జారా భోజనము భోజనాలు అన్నము తిన్న రాదు దాన్ని దవడల్ల తమలపాకులు వేసుకొని కుర్చీ పీటలు వేసుకొని బంగారి సిరివంచ వరుగుల వీల కూర్చున్నాడు భర్త భార్య చేత
కమలమంత అన్నం తిన్నోడు భర్త మాత్రం అనగా ధాన్యమ్మ దవడల్ల తమల బాగులు వేసుకొని సిరివంచ వరుగుల వీధగట్ట కూర్చున్నాడు. కానీ కన్న తల్లి ఇంటి లోపల ఉన్న కాడ ఆ తల్లి మనసు లోపల ఒక్క మనాది దాకింది. మరి ఏం మనాదంటే ఈ భూప్రపంచం మీద పాము గర్తె మందున్నది, తేలిగర్తె మందున్నది, 66 రోగాలకు మందున్నది. కానీ మానవునికి మనాది కడుపుల మనాది దాకితే మందు లేదు. కన్న తల్లి మనసు లోపల ఏమనాది దాకిందంటే రాజ్యము దేశం ఎండి ఏ కొన పదార్థం అట్ల సంపద ఇట్ల భాగ్యం ఉన్నది. కానీ భగవంతా లేక లేక నాకొక్క కొడుకు, నా కొడుకు మంతమా రాజు, కోడలు శశిరేఖ ఉండంగా కోటి వరాలు పోసిన కోడల్ది బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లునోడు కొడుకు కాదు. లంగైన దొంగైన ఏ తల్లికైనా ఒక్క కొడుకు ఉండాలి, ఎడ్డుదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉండన్నంటారే. 10 మంది కొడుకులున్నా ఒక్క బిడ్డకు సాటి రారు, 10 మంది బిడ్డలున్నా ఒక్క కొడుకు సాటి రారంటారవ్వలా. బిడ్డలు కావన్న మతి ఆ మనసు లోపల దాకింది. మరి నా కడుపుల బాధ, నా కడుపులుంటే నా భర్తకి ఎట్లా అర్థమవుతుంది అని ఈ దబదాబ కన్న తల్లి ఓ దేవుడా, దబదాబ కన్న తల్లి ఓ దేవుడా, భర్తున్న వేటికైనా ఉరిగచ్చనా నా ప్రాణనాదా ఓనాదా, 7 మేడలోన పోనాదా, 7 మిద్దలోన పోనాదా, మనకు అన్నము తక్కువ లేదే పోనాదా, ఎండి బంగారం అల్లా మనకున్నదయ్యా, కాసిదాకా కళ్ళమూలే పోనాదా, దేశమూలే పోనాదా, ఏంటంటే మన ఇంట్లో పోనాదా, సోని సమానమే పోనాదా, బంగారం అంటే ఇంట్లో పోనాదా, సైదిరిగా పట్టే పోనాదా, సంసార జీవితములా పోనాదా, సంసార సాగరములా పోనాదా, ఒక్కగాను ఒక్క కొడుకు మనకున్నడయ్యా, కొడుకు మంతరాదే ఓనాదా, మన కొడుకు పెళ్లి ఎత్తే ఓనాదా, కోడలు శశిరేఖ ఓనాదా, ఒక్క కొడుకు తోడనయ్యా ఓనాదా, అమ్మాని పిలవనయ్యా ఓనాదా, అడవిల్లాలు లేరే ఓనాదా, నాదా ఇప్పటికప్పటికంటారు అవ్వలాల చూడుండ్రి, సతిని పెళ్ళాడేది సంసార సుఖానికే, సుతులగనేది ముందు నాటి గతల కొరకన్నరవ్వా. సతి అంటే కొందరి వెళ్తుంది, కొందరి తెలవది. సతి అంటే భార్య, భార్యను పెళ్ళాడేది సంసార సుఖానికే. సుతులంటే కొడుకులు, కొడుకులు పుట్టంగానే తల్లిదండ్రి ఏమనుకుంటారు, నాకు కొడుకు పుట్టిండు నేనే మారాదును, రేపటి కల్లా నా కొడుకు పెడతాడు, కుక్కిల వడ్డనాడు కుక్కడన్నం పెడతాడు, నన్ను అరుచుకుంటాడా అని అగో తల్లిదండ్రి సంబరపడతారు. కానీ 20 ఏళ్ళ కొడుకు ఈడైన పిల్లాన్ని ఎత్తే భార్య మాట పట్టుకొని అగో తల్లిదండ్రిని కొట్టే కొడుకులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచం మీద. పిల్ల మాట పట్టుకొని తల్లిదండ్రిని తిట్టే కొడుకులు ఎందరో ఉన్నారు ఈ లోకం మీద. కొడుకులు పుట్టంగానే తల్లిదండ్రి సంబరపడి నా కొడుకులు పెడతారు అంటారు. కానీ వాడు పెట్టే తెలియదు, వాడు తిట్టే తెలియదు, అవ్వయ్యని కొట్టే తెలియదు. కానీ కొడుకులు పెడతారు అంటే చివరికి సచ్చిన్నాడు కాటాకి కొర్రాయి పెడతారు అవ్వలా.
ఇక గట్ట మనకే నాదా గట్ట మనకే నాదా కొడుకే నాదా ఇక కొడుకు ఉన్నాడయ్యా నాదా ఇప్పటికప్పటికి అంటారు కోటి వరాలు పోసిన కూడల్ది బిడ్డ కాదు లచ్చ వరాలు పోసిన నోడు కొడుకు కాదంటారయ్యా 10 మంది కొడుకులు ఉన్న గాని నాదా చివరికి అవ్వ చచ్చిపోయినా నాన్న చచ్చిపోయినా 2 మోకాళ్ళ నడవ తల పెట్టుకొని ఆ మూలకొగలు కూసుండి 4 గీతలు కానీ మొగోడు ఆడదా అని సన్నము గొల్లెత్తి ఎడవడంటారు అవ్వలా అది ఆడుకుంటే నాదా ఆడుకుంటే నాదా నాదా ఒక్క కొడుకు తోడ ఒక్క బిడ్డ మనకున్నదనుకో మన బిడ్డను పెంచి పెద్ద చేసినాదా ఎత్తి 7 ఊర్లు అవుతల పోయే చేతులు పెట్టిన నాడు 7 ఊళ్ళవుతల మన బిడ్డలు ఉండంగా మన మోకాళ్ళు ముందడికి ఆయనాదో మోసేతులు వెనక ఆయనాదా మంచాల పడి ఒకవేళ మనము చచ్చిపోయిన మతలావు 7 ఊళ్ళవుతల ఉన్న మన బిడ్డకు కాకితోని కబురు పంపిన నాడు అగో ఆడోళ్ళ గుండె అమృత కళ్ళ గుండె అంటారవ్వ మన బిడ్డ ఏసేళ్ళ ఉన్నా మన బిడ్డ ఏసేల కళ్ళ ఉన్నా సేననక సెలకనక తలపనక తాళవనక భూమనక జాగనక ఇల్లనక ఇరవాటమనక నావ చచ్చిపోయిందాట నా నాయన చచ్చిపోయిందాట నాని చేతుల 10 రూపాయలు లేకున్నా పక్కింటవ దగ్గరికి వచ్చి అవ్వ నీకు దండం పెడతా గక్కడ ఆగని పెళ్లి కాడ నా తల్లి చచ్చిపోయిందాట నా నాయన చచ్చిపోయిందాట నాకొక్క 50 రూపాయల బదలప్పి నేను మళ్ళీ వచ్చినాక కైకిలో కూల వేసి నీ అప్పు నీకు ముడి చెప్పి వస్తా నా బలిగాన్ని చూసుకుంటానా అని 50 రూపాయల బదలడుక్కొని అత్తగారి ఊళ్ళో బస్సు ఎక్కి అవగారి ఊళ్ళో బస్సు దిగుతుంది బిడ్డ ఇక 7 వాడాలెల్లా అమ్మ పొడుగున్నవాడు పొడుగున్నవాడి ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ కథ వీడియో. మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం. మన తెలంగాణలో అనేక రకాల కళలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పాటలు, ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ. అన్ని కళలలో ఈ ఒగ్గు కళాకారులది ఒక ప్రత్యేకం. కామెడీలకు కామెడీ, జోకులు, నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఈ ఒగ్గు కళాకారుల వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తారు. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.